विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహకల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాదపద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీపదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 15వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. రంగేశ గాయకసుతం విషయేషు మగ్నం దుర్మోచమేవ సకలైః సదుపాయవర్గైః ఆనీయ తస్య శిరసి స్వపదన్నిధాయ స్వామించకర్ధపత నిర్విషయాభిషంగం. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీ రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకం ఇది. ఒకానొక సందర్భంలో శ్రీరంగంలో రంగేశ గాయకసుతం అంటే అరయర్లు, అక్కడ అరయర్ సేవ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సేవ ఉంటుంది. ప్రబంధాన్నంతా కూడా గాన రూపంలో ఒక నృత్య రూపకంలో భగవంతుని ముందు ప్రదర్శిస్తూ ఉంటారు ఈ అరయర్లు అనేటువంటి వారు. దీనినే అరయర్ సేవ అని అంటారు. ఒకానొక అరయర్లు వేరే వేరే విషయాలలో అంటే చెడు విషయాలలో మగ్నం అవ్వడం వల్ల వారిని మార్పు చేయడం కోసం భగవద్ రామానుజులు వారిని ఆశ్రయించేట్టు చేసుకొని వారికి మంచి మనస్సును ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు తెలియజేస్తూ, ఆహా ఎంత వైభవం స్వామి నీది, విషయాలలో మగ్నమైనటువంటి వారిని కూడా మరలించి కనికరించావే అని చెప్పి భగవద్ రామానుజుల వైభవాన్ని ఈ శ్లోకం ద్వారా కీర్తిస్తారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు మనకు ప్రత్యక్షంగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యతీంద్రప్రవణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మయుగ్మం వ్యామోహదత్తదిగరాణి మేనే అస్మద్గురోర్ భగవతోస్య సింధో రామానుజస్య శరణం ప్రపద్యే. మారావిదాయువదయస్తనయా విభూమి సర్వం యదేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య న కులపతే వరుణాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి ముహూర్తాం. భూతం సరస్వమగదాక్షయపట్టణాద శ్రీభక్తిసారపురదేవాన్ భక్తాంఘ్రియేణ పరకాళయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యలీలాదుంగస్తనిగరిధరీ సుత్తముద్గోర్య కృష్ణం భారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోష్ఠిష్టాయాం శ్రద్ధనిగలితం యాపలాకృత్య భుంగే గోదాదేవి
ஆண்டாள் அரங்கற்கே பண்ணதிருப்பாவை பல்வதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்னையும் மாற்றம் நாங்களவா மன்னவே நல்கு இளங்கிளியே என்ன முழங்குலியோ செல்லங்களையேன்மே நங்கமே போதறிகின்றேன் வல்லையும் கட்டுரைகள் பண்டேயும் மாயையும் நல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுக கொள்ளனி போதாய் உனக்கென்ன பேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொண்டானை மாத்தானை மாற்றழிக்க வல்லானை மாயனை பாடே கோவிந்தன் வாழுமோ சோதி மணிமாலம் தோன்றுமோ நீதியால் நல்ல பக்தர் வாழுமோ நான் மலைகள் போதுமோ வேதக்கோர் பாகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதனைத்திற்கும் பித்தாகும் கோரங்களை சுமைந்தும் அறியாத மானிடரை கையம் சுமப்பதும் வம்பு அடிப்பூரத்தில் துதித்தால் வாழியே திருப்பாவை 30 செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்போதோ மாமுனிக்கு பின்னால் வாழியே 143 வாழியே உயரங்கற்கே கண்ணீர் உகந்தளித்தால் வாழியே மறுவாரம் திருவள்ளி வளநாடு வாழியே வன்புருவை நகர் கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాల్లోకి ప్రవేశిద్దాం. ఎల్లే ఇళంగిళియే మురంగుదియో சில்லன்னழையேன்மின் அங்கைமீர் போதருகின்னே வல்லை உன் கட்டுரகள் வல்லே உன் வாயிரதும் வள்ளீர்கள் நீங்களே ஆனேதானாயுடுக வல்லை நீ போதாய்
உனக்கென்ன வேருடையை உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்னானை வல்லானை கொண்டானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோர் எம்பாவாய் மாயனை பாடேலோர் ஆண்டாள் తిరువడిగే శరణం. ప్రియ భగవద్ బంధువులారా, తిరుప్పావై వ్రతంలో మనం ఇంచుమించు సగం వ్రతం పూర్తి చేసుకున్నట్టే. ఇవాల్టి ఈ పాశురంతో గోపబాలికలందరినీ కూడా మేల్కొలపడం పూర్తి అవుతుంది. వేదంలో పూర్వభాగము ఉత్తర భాగము అని రెండు విధాలుగా ఉంటుంది. పూర్వభాగమంతా కర్మకాండను గురించి చర్చిస్తే ఉత్తర భాగమంతా కూడాను జ్ఞానకాండను గురించి చర్చిస్తుంది. అంటే నువ్వు చేసేటువంటి కర్మ గనక నువ్వు సక్రమంగా చేసినట్టయితే తద్వారా పరమాత్మకు సంబంధించిన విషయాలు మనం అనుభవించవచ్చు అనేటువంటిది వేదం మనకు తెలియజేసేటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈ గోపికలంతా కూడాను కర్మకాండ అంటే అందరూ కూడా మనం వ్రతాన్ని ఆచరిద్దాం అని ఒకరినొకరు కూడా లేపుకొని రేపటి పాశురంలో నందగోపుని భవనం దగ్గరికి ప్రవేశిస్తారు. అది రేపటి పాశురంలో మనం చూస్తాం. ఇక ఇవాల్టి ఈ పాశురంలో ఎంత విలక్షణమైనటువంటి గోపిక అంటే పరిపూర్ణమైనటువంటి వైష్ణవ లక్షణం కలిగినటువంటి గోపిక ఈ గోపిక. మనకు సంప్రదాయంలో ఏం తెలియజేస్తారు అంటే రూక్షాక్షరాణి శృణ్వన్వై తథా భాగవతేరితాన్ ప్రణామపూర్వకం క్షాంత్య యావదేత్ వైష్ణవోహి సహా అని. భగవద్భక్తులు ఎవరైనా సరే మనల్ని పొరపాటుగా కానీ తెలిసైనా కానీ ఒక మాట అంటే వెంటనే దానికి ప్రతిస్పందించకూడదు. వారు ఏమైనా సరే దాన్ని మనం అంగీకరించి ప్రణామపూర్వకం క్షాంత్య నమస్కారం చేసి ఓర్పుతో వారితో మాట్లాడేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే యోవదేత్ వైష్ణవోహి సహా వారే భగవద్భక్తులు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఇవాల్టి ఈ పాశురంలో మనకు అలాంటి లక్షణమైనటువంటి విలక్షణమైనటువంటి గోపిక మనకు కనిపిస్తుంది. భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఛాయామన్యత్ర కుర్వంతి తిష్టంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ అని కీర్తిస్తుంది మనకు నీతిశాస్త్రం. అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఛాయామన్యస్య కుర్వంతి. ఒక చెట్టు బాగా మండుటెండలో ఉందనుకోండి, ఆ చెట్టుకి పాపం నీడ ఉండదు, కానీ ఆ చెట్టును ఆశ్రయించినటువంటి వాడు మాత్రం నీడను పొందుతాడు. ఛాయా అన్యస్య కుర్వంతి, తనకు మాత్రం నీడ ఉండదు. తిష్టంతి స్వయమాతపే, తాను మాత్రం ఎండలో అలాగే నిలిచి ఉంటుంది. ఫలాన్యపి పరార్థాయ, ఆ వృక్షానికి సంబంధించినటువంటి ఫలాలు కూడా దానికోసం తను వాడుకుంటుందా, ఇతరుల కోసమే ఇస్తుంది కదా. ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. సత్పురుషులైనటువంటి వాళ్ళు తమ కోసం ఏదీ కూడా చేసుకోరు, ఇతరుల కోసమే చేసుకుంటారు అని చెప్పినట్లుగా భగవద్భక్తులు సత్పురుషుల లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా సత్పురుషుడు అయినటువంటి తర్వాతే వాడు భగవద్భక్తుడు అవుతాడు. కాబట్టి సత్పురుషులకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా భగవద్భక్తుడికి కూడా ఉంటుంది. వారు పొరపాటునైనా సరే ఒక శాపం ఇచ్చినా అది వృధపోదు. మనకు భాగవతంలో గజేంద్ర వృత్తాంతం చెప్పుకుంటాం కదా. గజేంద్రుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తూ గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక గొప్ప మహారాజు. ఆయన ఒకానొక సందర్భంలో పూజలో ఉండి ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భంలో అగస్త్య మహర్షి వచ్చాడు. అగస్త్య మహర్షి వచ్చిన విషయం కూడా పాపం అతనికి తెలియదు, ఈ ఇంద్రద్యుమ్నుడికి తెలియదు. ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఇంద్రద్యుమ్నుడిని చూసి కోపంతో అగస్త్యుడు శాపాన్ని ఇచ్చాడు. ఏమిటి అంటే, నాలాంటి వాడు వచ్చినా కూడా, తపశ్శాలి అయినటువంటి మునీశ్వరుడు వచ్చినా కూడా నువ్వు కనీసం మర్యాద చేయలేదు, కాబట్టి మర్యాద తెలియనటువంటి ఏనుగులాగా, మూఢుడైనటువంటి ఏనుగులాగా నువ్వు మారిపోతావు అని శాపాన్ని ఇచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు ఏమీ మాట్లాడలా. వాస్తవానికి అతని దోషం ఏదైనా ఉందా ఇక్కడ? ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఇంద్రద్యుమ్నుణ్ణి అగస్త్యుడు కోపంతో శపించాడు.
మనకందరికీ అనిపిస్తుంది కదా, ఎంత పెద్ద శాపాన్ని ఇచ్చాడండి, తప్పు కదా అగస్త్య మహర్షిది అని. తప్పైతే తప్పవచ్చుగాక, కానీ ఎంత అదృష్టమో చూడండి. ఇంద్రద్యుమ్నుడు గజేంద్రుడిలాగా వచ్చి అదే భగవద్భక్తి కలిగి పరమాత్మ యొక్క సందర్శనం తాను చేసుకొని మోక్షాన్ని పొందాడు. అదే గనక అగస్త్యుడు గనక శాపాన్ని ఇవ్వకుండా ఉంటే అతను మహారాజుగా చక్రవర్తిగా ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చేదో, ఎన్ని జన్మలలోనైనా సరే ఆ శ్రీ మహావిష్ణువును చూసేటువంటి భాగ్యం వాడికి కలుగుతుందా? కలగదు కదా. కేవలం అగస్త్యుడు శాపాన్నిచ్చాడు, నువ్వు గజేంద్రుడిగా మారతావు, నీకు శాప విమోచనం హరి ద్వారా జరుగుతుంది అని అనడం వల్ల ఆ శాపంలో కూడా ఒక వరం ఉన్నది అతనికి. సాక్షాత్తు పరమాత్మ యొక్క సందర్శనం అనేటువంటిది ఈ శరీరంతో మనకు కలుగుతుందా? కలియుగంలో కలగదండి. భగవంతుని యొక్క సాక్షాత్కారము అనేటువంటిది కలియుగంలో ఎవరికీ కూడా కలగదు. ఎలా కలుగుతుంది అంటే స్వప్నంలోనో ధ్యానంలోనో కలగవలసిందే కానీ ప్రత్యక్షంగా కలగదు అని శాస్త్రం మనకు తెలియజేస్తోంది. కాబట్టి మరి ఆ ద్వాపరాది యుగాలలోనే కలగనటువంటి ఆ భగవత్ సందర్శనం గజేంద్రుడికి కలిగింది. ఇవాళ ప్రతిరోజు కూడాను ప్రాతరుత్థాయ అంటే ఉదయం లేవగానే గజేంద్ర మోక్షాన్ని అనుసంధానం చేసుకోవాలి అని అంటాం, కానీ ఇంద్రద్యుమ్న మహారాజుని తలుచుకోవాలి అని ఎవడన్నా అంటాడా? వాడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు, వాడు ఎవడికి తెలుసుగాక. కానీ గజేంద్రుడు, గజేంద్ర వృత్తాంతము, గజేంద్ర మోక్షము అని ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామే, గజేంద్రుడిని ఇన్నిసార్లు తలుచుకుంటూ ఉన్నామంటే పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు అయితే అవ్వచ్చుగాక, కానీ గజేంద్రుడినే తలుచుకుంటున్నాము అంటే భగవద్భక్తుడైనటువంటి అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి శాపం వల్ల. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వారు శాపాన్నిచ్చినా సరే మనం దాన్ని ఓర్పుతో గ్రహించాలి, దాన్ని అంగీకరించాలి, మారు మాట్లాడకూడదు. ఇదే విధంగా నారద మహర్షి కూడా నలకోపర మణిగ్రీవులకు శాపాన్ని ఇచ్చాడు. నలకోపర మణిగ్రీవులు అనేటువంటి వారు కుబేరుడు యొక్క సంతానము. వాళ్ళు బాగా ఐశ్వర్యం ఉండడం వల్ల మదించి స్నానం చేస్తూ వివస్త్రులుగా ఉండడం వల్ల చూసినటువంటి నారద మహర్షి కోపంతో మీరు మరీ మూర్ఖంగా ఉన్నారు, మద్ది చెట్లుగా మారిపోతారు ఇద్దరూ కూడా అని శపించారు. ఎక్కడ ఉంది ఆ మద్ది చెట్లు అంటే నందుని పెరట్లో ఉన్నటువంటి మద్ది చెట్లు. ఎంత అదృష్టం ఉండాలండి ఆ మద్ది చెట్లకి. అంటే కృష్ణ జన్మలో ఉన్నటువంటి ప్రతి స్వారస్యాన్ని, కృష్ణుడిని రోటగట్టడాన్ని చూసి ఉంటుంది, కృష్ణుడి దొంగతనాన్ని చేయడం చూసి ఉంటారు, కృష్ణుడు అల్లరి చేయడాన్ని చూసి ఉంటారు, అబద్ధాలు చెప్పడం చూసి ఉంటారు, ఆనందించడం చూసి ఉంటారు, యశోదాదేవి తిట్టడం, కొట్టడం, మురిపించడం, లాలించడం అన్నీ కూడా ఆ మది చెట్ల రూపంలో వారు పొందారు. అంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులై ఉంటారు. నారద మహర్షి శాపాన్నే ఇచ్చాడు. ఏదో తమాషాగా చెప్తారు, అత్తరు సాహిబుతో తగాదా పెట్టుకున్నా మంచిదే అని. ఏం చేస్తాడు? అత్తరంతా జల్లిపోతాడు, నష్టమే లేదు, సువాసన భరితంగా మారుతాం. కాబట్టి సత్పురుషులైనటువంటి వారు ఒక మాట అన్నప్పుడు దానికి మనం ఎదురుగా మాట్లాడకూడదు అనేటువంటిది ఒక గొప్ప వైష్ణవ లక్షణంగా కీర్తించబడినటువంటి లక్షణం అలవరుచుకున్నటువంటి ఈ గోపబాలిక ప్రశాంతంగా పడుకుని ఉంది. ఎందువల్ల ఆమె మేలుగాంచలేదు అంటే ఈ భాగవత గోష్ఠినంతా ఒక్కసారి కళ్ళారా చూడాలి అని తాను అనుకుందట. ఇప్పుడు ఎంతమంది గోపికలు అంటే మనకు తిరుప్పావై వ్యాఖ్యానంలో పెరియవాచ్యాన్ని వెళ్ళి చెప్తారు కదా, 5 లక్షల మంది గోపికలు ఉన్నారట. వెంటనే మనకు అనుమానం వస్తుంది, 5 లక్షల మంది గోపికలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది అయి ఉండాలి, తర్వాత వీళ్ళకి బంధువులు ఎంతమంది అయి ఉండాలి, అప్పుడు ఈ బృందావనం యొక్క వైశాల్యం ఎంత, ఇది అన్నా లెక్కేసుకోవాల్సిన అవసరం మనకు లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ జన్మించాడో దేవతలందరూ కూడా ఆయా రూపాలు ధరించి వచ్చేశారు ఆ గోకులానికి, ఆ కృష్ణ పరమాత్మ సందర్శనం చేసుకోవడం కోసం. కాబట్టి ఇది శాస్త్రీయంగా ఎప్పుడు ఇవన్నీ అడగాల్సిన అవసరం 5 లక్షల మంది గోపికలు గోకులంలో ఉన్నారు అని పెరియవాచ్యాన్ని వెళ్ళే వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. ఈ 5 లక్షల మంది గోపికలలో 4,99,092 గోపికల్ని ఒకేసారి చూడాలి అనేటువంటిది ఈమె యొక్క అభీష్టము. అందువల్ల ఈ భాగవత గోష్ఠి అంతా చూడాలి. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి మనం ఒక ఎగ్జిబిషన్కి వెళితే ఏదో లేకపోతే ఒక షాపుకి వెళ్ళాం అనుకోండి, అక్కడ రకరకాల వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఏది కొనాలో మనకే తెలియదు. ఈ వస్తువు కొందామా, ఈ వస్తువు కొందామా అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా మీరు ఆలోచించండి, పరమాత్మ ఒక అవతారం ధరించి వస్తేనే మనం ఆహా రాముడు ఎంత బాగున్నాడో, కృష్ణుడు ఎంత బాగున్నాడో అని అనుకుంటున్నాం కదా. అలాంటిది అన్ని అవతారాల్లో పరమాత్మ సందర్శనం కనుక వరసగా ఉంటే ఏ అవతారాన్ని చూడగలం? ఈ అవతారం బాగుందా, ఈ అవతారం బాగుందా అని చూసుకుంటూ వెళతామా లేదా? మరి
అదేవిధంగా జ్ఞానీత్వాత్మ ఇవ మేమతం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా జ్ఞానుల యొక్క అంతర్యామిగా కూడా భగవంతుడు ఉంటాడు కాబట్టి భగవత్ సందర్శనం కంటే భాగవత సందర్శనం చాలా గొప్పది కాబట్టి వాళ్ళను చూడాలి. వాళ్ళనందరినీ కూడా ఒకేసారి చూస్తే ఎంత ఆనందం కలుగుతుంది కదా, కంటికి ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి, ఎంతో ఫలితం అదృష్టం ఈ కళ్ళు చేసుకుని ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఈ గోప బాలికది. ఉదాహరణ చూడండి, మనకు త్యాగరాజాది వాగ్గేయకారులు ఉన్నారు, తర్వాత అన్నమాచార్యాది వాగ్గేయకారులు ఉన్నారు, తర్వాత ఎంతోమంది భక్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒకవేళ నిజంగా ఒక్కసారి సందర్శనం కలిగిందనుకోండి, రామదాసు గారు అన్నమాచార్యుడితో ఎలా మాట్లాడతారో, త్యాగరాజు వారు ముత్తుస్వామి దీక్షితుల వారితో ఎలా మాట్లాడతారో, లేకపోతే గోదాదేవి నమ్మాళ్వార్లతో ఎలా మాట్లాడుతుందో ఆ దర్శనాన్ని ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఆ సందర్శనమే చాలా అదృష్టం కదా. ఒక్కొక్కళ్ళతో సంభాషణ. మనకి మామూలుగా అన్నమాచార్యుల వారు పురంధరదాసుల వారు కలిసినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు వారి వారి యొక్క కృతుల గురించి మాట్లాడుకొని దీంట్లో ఇట్లా రాశాను, ఎంత స్వారస్యంగా ఉంది అని వాళ్ళు ప్రశంసిస్తే ఈయనలో ఉండేటువంటి ఈ కీర్తనలు ఆయన ప్రశంసించి ఒకరినొకరు ఆనందించారు అని మనం చరిత్రలో చెప్పుకుంటున్నాం కదా. మరి అదేవిధంగా వీరందరూ కూడా త్యాగరాజాది వాగ్గేయకారులు, ఆళ్వార్లు, ఆచార్యులు, ఎంతమంది భక్తులైతే ఉంటారో అందరూ కూడా ఒక్కసారి ప్రత్యక్షమై వారి గోష్ఠి గనక మన కళ్ళ ముందు ఉందనుకోండి, ఒకరినొకరు ఎట్లా సంభాషించుకుంటారు, ఎట్లా పలకరించుకుంటారు, ఏ రకమైన ఆనందాన్ని పొందుతారు, ఇది గనక చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా ఈ గోపబాలిక అనుకుంది కదా, ఈ 4,99,900 మంది గోపికలని కూడా తన తనివి తీరా కంటి ద్వారా చూడాలి అని అనుకొని మారు మాట్లాడకుండా ఉన్నటువంటి గోపబాలిక తప్ప నిద్రపోయి మేల్కోకపోవడం కలిగినటువంటి దోషం ఉన్నటువంటి గోపబాలిక కాదు. సరే, నిన్నటి పాశురంలో అన్న పంగయక్కన్నా అని పాడ పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అని కీర్తించినట్లుగా పంగయక్కన్నాలై శంగుడు చక్కరమేందు తడక్కయ్యన్ పంగయక్కన్నాని అని నిన్నటి పాశురంలో చెప్పారు. కాబట్టి ఆ శబ్దము, ఆ స్వరము ఈ గోపిక వరకు వినిపించి వెంటనే తన్మయత్వాన్ని పొంది, ఆహా, శంఖచక్రాలు ధరించినటువంటి పంకజ నేత్రుడైనటువంటి ఆ స్వామి ఎంత సౌందర్యంలో ఉంటాడో కదా అని ఆలోచిస్తూ తాను కూడా మైమరచి ఆ స్వరాన్ని పాడుతూ గొప్ప కీర్తనను తాను ఆలాపన చేస్తూ ఆ విషయంలో మునుగుతూ ఉంటే అప్పుడు ఈ గోపికలంతా కూడా వచ్చి అంటున్న ఎల్లే ఇళంగిలియే, ఎల్లే ఎంత ఆశ్చర్యమమ్మా, నువ్వు ముందులేస్తావు అని అనుకున్నావు, మాకందరికంటే కూడా చిన్న దానివి కదా నువ్వు, ఇళంకిలియే లేబ్రాయపు చిలుక అంటే చిలుక ఏం చేస్తుంది అంటే ఒక పదాన్ని గనక మనం చెబితే పదే 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 అదే పదాన్ని చెబుతుంది. రామ అన్నాం అనుకోండి, రామ 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 అంటుంది, కృష్ణ అంటే కృష్ణ కృష్ణ అంటుంది. ఆ చిలుకకి ఉండేటువంటి లక్షణం అది గొప్ప ఉత్కృష్టమైనటువంటి లక్షణం. పక్షులలో మాట్లాడగలిగినటువంటి పక్షులు ఒక 7-8 జాతులు మాత్రమే ఉన్నాయంటారు. గోరువంక మాట్లాడుతుంది, మైనా మాట్లాడుతుంది, చిలుక మాట్లాడుతుంది. ఇట్లా ఒక్కొక్క పక్షికి ఒక 7-8 పక్షులు మాత్రమే మాట్లాడగలదట. అలాంటి పక్షులలో ఈ చిలుక అనేటువంటిది కొంత ఉత్కృష్టమైనదండి. ఎందుకంటే పూర్వంలో ఈ రాజకుమార్తెలు లేకపోతే వీళ్ళంతా కూడా సందేశాలు పంపించడానికి కానీ తమ ఇళ్లలో పెంచుకోవడానికి కానీ ఎక్కువ చిలుక అయితే ఇష్టపడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, గోదా అమ్మవారి ఎడమ చేతిలో ఒక చిలుక. ఈ ధనుర్మాసం అంతా కూడాను మనకి వెంకటేశ్వర స్వామి హృదయం దగ్గర ఒక చిలుకని సమర్పించడం జరుగుతుంది. అదే విధముగా మకర తోరణంలో ఒక చిలుకని సమర్పించడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీవిల్లిపుత్తూరు నుంచి వస్తుందండి. అంటే గోదాదేవి పంపిస్తుంది అన్నమాట ఆ స్వామికి. అదేవిధంగా బ్రహ్మోత్సవంలో 5వ రోజు మోహిని అవతారం కోసం 4వ రోజు సాయంత్రం కూడా శ్రీవిల్లిపుత్తూరు నుంచి మాలలు చిలుకలు రావడం మనకు ఒక గొప్ప ఆనవాయితీ. ఈ చిలుక పంపించడానికి కారణం ఏమిటి? చిలుకకు గోదాదేవికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే, మనకు నాచియార్ తిరుమలలో ఒక పాశురం వస్తుంది. ఏమిటంటే, కూట్టిలిருந்து கிளியப்போதும் గోవిందా గోవిందా ఎన్ రయైక్కుం ఊట్టకొడాది చెరుప్పనాహిల్ ఉలహళందాన్ என்று ఉయరక్కువం. గోదాదేవికి ఒకానొక సందర్భంలో ఒక చిలుక కనిపించింది. అది ఎప్పుడు కృష్ణ అని, రామ అని, గోవింద అని ఉచ్చరిస్తూ ఉంటుంది ఆ చిలుక. ఆ చిలుక మీద మమకారంతో తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటోంది ఈమె, ఈ గోదాదేవి. కానీ
కృష్ణుణ్ణి వివాహం చేసుకుందాం అని తాను అనుకున్నటువంటి సందర్భంలో ఈ శరీరాన్ని ధరించలేను, ఏ విధంగా అయినా ఆ కృష్ణ పరమాత్మని తాను పొందాలి అని వ్రతం చేసేటువంటి సందర్భంలో ఈ చిలుక గోవిందా గోవిందా అని అరిచిందనుకోండి, ఎలా ఉందంటే కంటగింపుగా ఉందట. సహజంగా భార్య పక్కన లేనటువంటి సందర్భంలో భర్తకి, భర్త పక్కన లేని సమయంలో భార్యకి ఉండేటువంటి ఎడబాటును కవులు వర్ణించేటువంటి సందర్భంలో ఇద్దరూ కలిసి ఉంటే వెన్నెల చాలా బాగుంటుంది, కలిసి లేకపోతే ఏదో ఎండలా అనిపిస్తుందని వర్ణిస్తారు కదా. అదే విధముగా ఈ చిలుక గోవిందా గోవిందా అని అరుస్తూ ఉంటే అయ్యయ్యో ఇంకా నేను ఆ స్వామిని పొందలేకపోతున్నానే అనేటువంటి ఆ కోపంతో ఏం చేసిందట, తీసుకుని వచ్చి ఇలా అయితే బాగా స్వతంత్రం దీనికి ఎక్కువైంది, దీన్ని ఎట్లా అయినా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అని చెప్పి ఒక బోనులో ఆ చిలుకను ఉంచింది. ఉంచి ఊటకు కూడా అది షరుప్పనాహిల్, దీనికి భోజనం పెడితే కదా, భోజనం పెట్టకపోతే నీరసించి మాట్లాడకుండా ఉంటుందేమో అనుకుని తాను ఆ బోన్లో ఉంచి భోజనం పెట్టకుండా ఉంది. అది ఆ చిలక ఈవిడ్ని మించిపోయింది వేదాంతంలో. అదంది కదా, నువ్వు పెట్టేదేమిటమ్మా, ఉలహళందాన్ என்று ఉయరక్కువం, ఈ లోకాల్ని కొలిచినటువంటి వాడున్నాడు కాబట్టి వామనమూర్తిని నేను తలచుకుంటాను, ఉలహళందాన్ என்று ఉయరక్కువం అని చెప్పి ఆ చిలక పెద్ద పెద్దగా ఉలహళందాన్ ఉలహళందాన్ అని కీర్తిస్తూ ఉందట. ఆ చిలక ఈ విధముగా గోదాదేవి తాను ఒక చిలుకను పెంచుకుంది అనే వృత్తాంతం మనకు తెలుస్తుంది. అదే కాకుండా తాను దౌత్యాన్ని పంపించేటువంటి సందర్భంలో నాచియార్ తిరుమలలో వస్తుంది, ఇన్నడిశిలోడు పాలముదూట్టి ఎడుత్తు ఎన్ కోలక్కిళియై ఉన్నడు తోడమై కొళ్ళవున్ కుయిలే అని చెప్పి, ఓ కోయిలా, ఒక తోటలో పెద్ద కోయిల ఉంది, అది కూస్తూ ఉంది. గోదాదేవి అనేది కదా, కోయిల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి దౌత్యాన్ని చెయ్యి, స్వామికి నా విషయాన్ని తెలియజేయి, ఒకవేళ నా విషయాన్ని తెలియజేయన పక్షంలో ఈ తోటలో నిన్ను ఉంచకుండా నిన్ను వెళ్ళగొడతాను అని చెబుతూ ఆ సందర్భంలో అంటుంది, నువ్వు గనక నా మాట విని దౌత్యాన్ని చేసినట్లయితే నేను ఇన్నడిశిలోడు పాలముదూట్టి అంటే పాయసాన్ని, అంటే వాస్తవానికి దాని పాలన్నాన్ని, పాలబువ్వను ఇచ్చి పెంచేటువంటి ఒక చిలుక నా దగ్గర ఉన్నది. ఎప్పుడు కూడా నేను ఆ చిలుకను పెంచుకుంటాను, ఆ చిలుకను ఉన్నోడు తోడమై కొళ్ళవం కొయ్యిలే, నీతో స్నేహం చేసేట్టుగా చేయిస్తాను అని చెప్పి ఈ గోదాదేవి దౌత్యం చేసేటువంటి కోయలతో చెప్పేటువంటి సందర్భం కూడా మనకు నాచియార్ తిరుమలలో కనిపిస్తుంది. అలాంటి విలక్షణమైనటువంటి చిలుక అన్నమాట. ఆ చిలుక అందువల్లే గోదాదేవి యొక్క హస్తంలో ఉంటుంది. అదే రామదాసుల వారు అంటారు కదా, రామచిలుకనొకతే పెంచి ప్రేమ మీర మాట నేర్పి రామ రామ రామాయను చూరమణి యొక్కతే. అక్కడ పేరు చెప్పాల, గోదాదేవి అని పేరు చెప్పకుండా రామచిలుకనొకతే పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనుచు రమణి యొక్కతే, ప్రేమ మీర భద్రాద్రి ధాముడైన రామవిభుడు కామితార్థ ఫలములిచ్చి కైవల్యం ఒసగలేదా. అలా తాను రామ 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 అని చెబుతూ ఒక చిలుకను పెంచుకునేటువంటి ఆమెకు మోక్షాన్ని ఇవ్వడమే కాకుండా ఆ చిలుకకు కూడా మోక్షం ఇచ్చాడు కదా అని చెప్పి పేరు మాత్రం ప్రస్తావన చేయలా. ఎందువల్ల చేయాలంటే ఒకతే అంటే ప్రసిద్ధమైనటువంటి వాక్యాన్ని మనం ప్రయోగించేటప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనకి తిరుప్పావై ప్రబంధంలో కూడా ఒరుత్తి మహనాయ్ పిరందు ఓరురవిల్ ఒరుత్తి మహనాయ్ ఒళుత్తి వళరా అని గోదాదేవి చెబుతుంది. ఒక ఆమెకు కుమారుడిగా జన్మించి ఆ రాత్రే బయలుదేరి వెళ్ళిపోయి ఇంకో ఆమెకు కుమారుడిగా పెరిగినటువంటి వాడా అని చెప్తుంది. ఎవరున్నారు ఇతిహాసంలో చూసుకుంటే కృష్ణ పరమాత్మ మాత్రమే అలా ఉన్నాడు. పేరు చెప్పాల్సినటువంటి అవసరంలా. ఎందువల్లంటే ప్రసిద్ధమైనటువంటి వారికి పేరు చెప్పాల్సినటువంటి అవసరంలా. వేదం కూడా యహ అనేటువంటి పదం ప్రసిద్ధమైనటువంటి దానికి ప్రయోగిస్తూ ఉంటుంది. యహ ఎవడైతే, ఎవడైతే అని ఎవడైతే అంటే చెప్పాల్సిన అవసరం. ఎవడు ఈ సృష్టి చేసినటువంటి వాడు అంటే ఎవడు సృష్టి చేసిన వాడో అందరికీ తెలుసు కాబట్టి పేరు ప్రయోగించదు వేదం కూడా. అలా ప్రసిద్ధార్థానికి ప్రయోగించాల్సినటువంటి అవసరం లేదు అని శాస్త్రం చెప్పింది. కాబట్టి రామదాసు వారు కూడా ఈ గోదామ్మ వైభవం చెప్పేటువంటి సందర్భంలో ఒకతే రామచిలుకను పెంచింది అని చెప్పినట్లుగా ఆ గోదాదేవి పాలబూవని తినిపించి రామనామాలు కానీ గోవిందనామాలు కానీ ఎప్పుడు కూడా చెప్పుకుంటూ తన చేతిలో ఉండేటువంటి చిలుకని ప్రస్తుతించింది. కాబట్టి ఆమె చేతిలో ఒక చిలుక ఉంటుంది కాబట్టే
ఎడమ చేతిలో ఆమె ఆ చిలుకని ధరించి ఉంటుందన్నమాట. ఇది ఆమె యొక్క వైశిష్ట్యం. ఇక స్వామికి చిలుకని పంపించడానికి కారణం దౌత్యం అన్నమాట. దౌత్యం పంపించింది కదా, చిలుకని దౌత్యానికి, కోయిలని దౌత్యానికి పంపించింది కాబట్టి దానికి గుర్తుగా చిలుకని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆత్మకు నిదర్శనంగా చిలుకని చెబుతారు వేదాంతులైనటువంటి వారు. కొంతమంది ప్రాణం పోతే చిలుక ఎగిరిపోయింది అని అంటారు. చిలుక ఎగిరిపోయింది ప్రాణం పోయింది అని అర్థం. అంటే ఆత్మ వెళ్ళిపోయింది శరీరాన్ని విడిచి అని. ఈ గోదాదేవిలో ఉండేటువంటి చిలుకకి రెండు స్వారస్యాలు ఉన్నాయి. మామూలుగా చిలుకని పెంచుకుంది అని ఒకటైతే, తన చేతిలో ఈ జీవాత్మలకు ప్రతిరూపంగా ఉండేటువంటి చిలుకను తాను ధరించి పరమాత్మకు వీరిని నువ్వు గ్రహించాల్సింది అని వీరి యొక్క పరిస్థితుల్ని గురించి, అంటే మనకి స్వస్మై ప్రసూనార్పణం అని చెప్పినట్లుగా మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్త తనూజాయై గోదాయి నిత్యమంగళం అని చెప్పినట్లుగా ఈ భూలోకంలో ఉండేటువంటి జీవరాశులందరూ కూడా తరించాలి అనేటువంటి ఉద్దేశంతో వారి వైపు తానుండి వారిని ఉద్ధరించడం కోసం వారి కష్ట సుఖాలన్నీ కూడా పరమాత్మకు తెలియజేసి మనల్ని అనుగ్రహించడం కోసం ఆ ప్రతిరూపంగా ఆ చిలుకను ధరిస్తుంది అని పెద్దల యొక్క ఒక ఉవాచ. కాబట్టి రామచిలుక అంత విశేషం. రామచిలుక అని అంటాము కదండి. రామచిలుక అంటే అర్థం ఏమిటి? రాముడికి చిలుకకి ఏదైనా సంబంధం ఉందా అంటే, రామచిలుక అంటే అందమైన చిలుక అని అర్థం. రమయతీతి రామ అని కదా, అందమైన చిలుకను చూస్తేనే ఒక ఆహ్లాదం కలుగుతుంది కాబట్టి రామచిలుక. రామ అనేటువంటిదేమో సంస్కృత పదం, చిలుక అనేదేమో తెలుగు పదం. ఈ సమాసం అవుతుందా లేదా అంటే నన్నయ్య గారు ఒక సూత్రాన్ని చెప్తారు. సిద్ధిర్లోకా దృశ్య అనేటువంటి సూత్రం ప్రకారం రామచిలుక అని అనవచ్చు అని దానికి ఒక సూత్రం అన్నమాట. కాబట్టి రామచిలుక అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తాము. ఈ రామచిలుకకు ఉండేటువంటి వైలక్షణ్యం ఇలాంటిది కాబట్టి సొంతగా ఏ మాట కూడా కల్పించి చెప్పదు. పెద్దలు ఏదైతే ఒక విషయాన్ని చెప్తారో ఆ విషయాన్నే చెబుతుంది. మున్నోరు మొழிந்த முறை தப்பாமல் கேட்டு பின்னோர்ந்து தாமதனை பேசாதே தன்னெஞ்சில் தோத்தினదే சொல்లాగా మున్నోరు మొழிந்த முறை தப்பாமல் கேட்டு పిన్నోర్ந்து తామదనై పేషాదే అంటే మున్నోరు మొழிந்த ముறை పెద్దలు చెప్పినటువంటి దారిని శ్రద్ధాపూర్వకంగా విని మననం చేసుకొని మనం ఉండి అది మాట్లాడేలే తప్ప నా మనసుకు ఏదైతే దోస్తుందో అప్పుడప్పుడు నాకు స్ఫురించినటువంటి మాటలు మనం చెప్పకూడదు. ఇప్పుడు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా పెద్దలు చెప్పినటువంటి వ్యాఖ్యానాలను ఆధారంగా చేసుకుని ఆ వ్యాఖ్యానాలకు విరుద్ధంగా లేనట్టు మాట్లాడాలే తప్ప నాకు ఈ పాశురంలో ఇలా తోచింది కాబట్టి ఇలా నేను వ్యాఖ్యానాన్ని చేస్తున్నాను అని చేయకూడదు. అదే విషయంగా ఇక్కడ ఈ గోపబాలికకు ఉండేటువంటి వైలక్షణ్యం ఏమిటి అంటే, కిళియే, నువ్వు ఎప్పుడూ కూడా ఒక పొర్లు పోకుండా మేము ఎట్లా అయితే తలుచుకున్నామో ఒక పంగయక్కన్నా అని పాడానో అదేవిధంగా నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నావమ్మా అని చెప్పి ఎల్లే ఇళంగిళియే ఇన్నము రంగుదియో, ఇంకా నిద్రపోతున్నావమ్మా అనేటప్పటికీ తాను భగవద్ అనుభవం చేస్తూ ఉంది కదా, ఆ భగవద్ అనుభవానికి ఒక్కసారిగా ఆటంకం కలిగింది. షిల్ అని రయ్యన్, అబ్బా ఏమిటమ్మా వస్తున్నాను ఉన్నాడు, ఒక్క షిల్ అని రయ్యన్, అలా పెద్దగా అరుస్తారేమిటి మీరు అంటే, భగవద్ ధ్యానంలో ఉన్నటువంటి వారికి, ధ్యాన పారవశ్యంలో ఉన్నటువంటి వారికి సమాధ స్థితి భగ్నం అయితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా, కాబట్టి అలా పెద్దగా అరవకండి అమ్మా, షిల్ అని రయ్యన్ మీన్ పెద్ద ఒక్కసారిగా మీరు అట్లా అరవకండి అని అన్నది. అలా అనవచ్చునా అంటే, మనకు శ్రీరంగ క్షేత్రంలో నంబిళ్ళై అనేటువంటి ఒక గొప్ప ఆచార్యులు ఉండేటువంటి వారు. ఇప్పుడు మనం చెప్పేటువంటి నమ్మాళ్వార్ల పాశురాలకు అన్నిటికీ కూడా వ్యాఖ్యానం వారు చేసినటువంటిదే. వారు అందించినటువంటి వ్యాఖ్యానాన్ని వడక్కు తిరువీధి పిళ్ళై అనేటువంటి వారు పుస్తకంగా మార్చారు, అంటే గ్రంథస్థం చేశారు. కానీ వాస్తవానికి వారి ఉపన్యాసమే అంతసేపు ఉండేదట. దాని భగవద్ విషయం ఈడు 36 పడి అని అంటారనమాట. ఆయన శ్రీరంగ క్షేత్రంలో ఉపన్యాసం చెబితే ఎంతమంది జనాలు వచ్చేవారంటే, నంబిళ్ళై గోష్ఠియో నంబెరుమాళ్ గోష్ఠియో అది పెరుమాళ్, మనకి వెంకటేశ్వర స్వామిని చూడడానికి తండోపతండాలుగా వస్తాం కదా, అదే విధముగా రంగనాథ స్వామిని చూడడానికి కూడా చాలామంది జనం వస్తారు. ఈ నంబిళ్ళై ఉపన్యాసం చెబుతూ ఉంటే మొత్తం దేవాలయం అంతా నిండిపోయేదట. ఈ దేవాలయం అంతా నిండిపోతే ఈ వచ్చినటువంటి ఈ భక్తులంతా ఒకవేళ రంగనాథ స్వామిని చూడడానికి వచ్చారా లేకపోతే నంబెళ్ళి ఉపన్యాసం వినడానికి వచ్చారా అనేది ఎవరికీ అర్థం అయ్యేది కాదట. అలాంటి సందర్భంలో
బలిబేరంగా రంగనాథస్వామి వస్తూ ఉంటే బలి వేసేటువంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ గోష్ఠి అంతా చల్లాచెదరు. అంటే పెరుమాళ్ళు వస్తున్నారంటే లేవాలి కదా అందరూ కూడా. నంబిళ్ళే లేచి నుంచునేవారు, వీళ్ళంతా లేచి నుంచునేవారు అనమాట. ఇలా లేచి నుంచుంటూ ఉంటే వాళ్ళంతా ఒక పేరు పెట్టారు ఆయనకి. ఏమని? కాలక్షేప విరోధి అని. మనం భగవత్ కాలక్షేపం చేస్తూ ఉంటే దానికి విరోధంగా ఉన్నాడు ఈయన, కాబట్టి ఈయన కాలక్షేప విరోధి అని అన్నట్ట. వెంటనే ఇది తెలుసుకున్నటువంటి రంబెరుమాళ్ అర్చకముఖంగా ఆవేశం చేసి ఇక నుంచి రేపటి నుంచి ఆయన ఉపన్యాసం చెప్తే అటువైపు వెళ్ళవద్దు, వేరే వైపు నుంచి వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు అని చెప్పి మనకు భగవద్ విషయంలో వచ్చేటువంటి ఒక ఇతివృత్తాంతం. అదే విధముగా ఈమె భగవద్ అనుభవం చేస్తూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళు మాట్లాడారు. మాట శిల్లెన్ రళ్ళేని, ఒక్కసారి పెద్దగా అరవకండమ్మా, శిల్లెన్ రళ్ళేని నంగమీర్ పోదరు నేను వస్తున్నా, బయలుదేరి వస్తున్నాను నేను అని అన్నది. అంటే వాళ్ళే కట్టురలమ్మ, నీ పుల్ల విరుపు మాటలు చాలా చమత్కారంగా మాట్లాడతావు, నువ్వు తిట్టినా కూడా ఎవరికి తిట్టినట్టు ఉండదమ్మా. వల్లే కట్టురహల్ పండే వాయురేదు, నీ మాటకారితనం కూడా మాకు ముందే తెలుసునమ్మా అని అన్నారు. అనేటప్పటికీ వీడికి బాధ కలిగింది. బాధ కలిగి సహజంగా ఎవరైనా ఒక మాట అంటే కోపం వస్తుందా లేదా? మనం వెంటనే దానికి సమాధానం నేనేం చేశాను, వల్లీహళ్ నీంగళే, నేను మాటకారితనం కలిగిన దాన్నా, మీరే వల్లీహళ్ నీంగళే అని అయ్యయ్యో పొరపాటున మనం అన్నామే, భగవద్భక్తులైనటువంటి వాళ్ళని మనం అనవచ్చు, ఆ దోషం మనదే కదా. నానేదా నాయుడుహా, పోని నేనే కానివ్వండమ్మా, ఆ పొరపాటు నాదే అని చెప్పి తన మీదకి ఆ పొరపాటుని తాను అనుకుని నానేదా నాయుడుహా ఒల్లని పోదాయ్ ఉనక్కెన్న వేరుడయ్యే, ఏమ్మా బయలుదేరిరా, నీకేం ప్రత్యేకత, నువ్వు వచ్చి అందరి గోష్ఠిలో కలవాలి కదా అని బయటవారు అంటూ ఉంటే, ఉనక్కి ఎల్లారూ పొందారో, అందరూ వచ్చారా, ఎందుకు అడుగుతోంది అందరూ వచ్చారా అని అంటే వీళ్ళందరినీ కూడా ఒక్కసారిగా చూడాలి. నమ్మాళ్ళవార్లు కూడా పులిహ 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 అని కీర్తిస్తారు భాగవత గోష్ఠిని అంతటినీ కూడా. భగవంతుడు శాశ్వతంగా ఉండాలి, ఆనందంగా ఈ భూలోకంలో అర్చారూపంలో ఉండాలి అంటే ఎంతోమంది భగవద్భక్తులైనటువంటి వాళ్ళు ఉంటేనే ఆయన ఉండగలడు, కానీ లేకపోతే ఉండలేడు. వీళ్ళంతా వచ్చి మంగళాశాసనం చేస్తే ఆయనకు కలిగేటువంటి బలం ఒక ప్రత్యేకమైనటువంటి బలం. దేవాలయంలో అర్చక స్వాములు పూజాధికాలన్నీ కూడా చేస్తారు. ఎన్నో రకాల దోషాలు ఉంటాయి, అది కావాలని చేయకపోయినప్పటికీ కూడాను కొన్ని దోషాలు ఆ పూజాధికాల్లో వచ్చి చేరతాయి. అది మనం చెప్పాల్సిన అవసరంలా, ఎందుకంటే ఈ శరీరంతో మనం కొన్ని పొరపాట్లు చేస్తాం కాబట్టి తెలియచేసినా చేయకపోయినా తప్పే కదా. ఆ దోషాలన్నీ పోవాలి అంటే మనం భగవంతుడికి మంగళాశాసనం చెయ్యాలి అనేటువంటిది పెద్దల యొక్క నియమనం. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనమంతా కూడా ముక్తకంఠ సంగచ్చధ్వం సంబదధ్వం సంభోమనాంసి జానతాం అన్నట్లుగా స్వామి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలహోడి 100,000 అని కీర్తించినట్లుగా స్వామి నువ్వు ఎన్నో వేల సంవత్సరాలు సుఖంగా ఉండాలి అని మంగళాశాసనం గనక చేసినట్లయితే మనం చేసేటువంటి పూజాధికాలలో ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి అని. అదేమిటండి అట్లా పోతుందా అని అంటే, మంచి మనస్సుతో వాళ్ళకి మంత్రం తెలియకపోవచ్చు, శాస్త్రం తెలియకపోవచ్చు, లేకపోతే సరి అయిన ఉచ్చారణ రాకపోవచ్చు, వారంతా కూడా భగవంతుడి దగ్గర ఆర్తిగా ఉండి స్వామి ఇవాళ నిన్ను సేవిస్తూ ఉన్నాను ఈ కంటితో, ఈ స్వామిని ఎప్పుడో భగవద్ రామానుజులు సేవించి ఉంటారు కదా, నమ్మాళ్వారు ఒழிవిల్ కాలమెల్లామడి నమ్మాళ్వార్లు సేవించి ఉంటారు కదా, తిరుమంగళాళ్వార్లు సేవించి ఉంటారు కదా, ఎంత కాలంగా నుంచుని మా కోసం వేచి ఉన్నావే స్వామి, నిజంగా నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఆ వాళ్ళు చూడడమే కాదు మేము చూడడమే కాదు భవిష్యత్ తరాలు కూడా నిన్ను సేవిస్తూ ఉండాలి అని చెప్పి కేవలం అక్కడికి వెళ్ళి ఆ పాశురాలలో ఉండేటువంటి స్వారస్యం తెలియకపోయినా మనస్సులో ధ్యానం చేస్తే ఆ స్వామి ఉండకుండా పోతాడా? కాబట్టి మంగళాశాసనం అని ఎందుకు చేస్తామంటే వాస్తవానికి భగవంతుడికి మనం మంగళాశాసనం చేయగలిగినటువంటి సమర్థులమా అంటే సమర్థులం కాకపోయినా అయినా కూడా భగవంతుడు బాగుండాలి అని కోరుకోవడంలో దోషమేమీ లేదు కదా. ఎందువల్ల అది ప్రేమ అతిశయంతో వచ్చేటువంటిది కాబట్టి పల్లాండు అని మంగళాశాసనం చెయ్యాలి. అదే విధముగా ఇక్కడ ఉండేటువంటి ఈ గోపబాలిక కూడా వీళ్ళందరి గోష్ఠిని అంటే భగవంతుడికి ఒక పెద్ద కోటగా ఉండేటువంటి వాళ్ళు భగవద్భక్తులు. ఇప్పుడు శ్రీరంగాది క్షేత్రాలలో తురుష్కులు వచ్చి దండయాత్రలు చేస్తే ఆ శ్రీరంగ స్వామిని ఉత్సవర్లను తీసుకుని వచ్చి ఆ మూలవర్ల ముందు పెద్ద గోడంతా కట్టేసేసి తురుష్కులు ఏదైనా మూలవర్లకు అపకారం చేస్తారేమో ముందు ఒక గోడ కట్టి ఉత్సవర్లని వేంచేపు చేసుకుని బయలుదేరి అక్కడి నుంచి వచ్చి తిరుమల క్షేత్రానికి వచ్చి ఆ సమయంలో ఆ కాలంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ రంగమంటపంలో వేంచేపు చేశారు అంటే వారు ఎంత కష్టపడి ఉంటారు.
ఎంత ఎంత చాకచక్యంగా తురుష్కుల నుంచి తప్పించుకోవడం, నిజంగా వాళ్ళు పారిపోవచ్చు కదా, రంగనాథ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ వేంచేపు చేయాలా, ఆయన ఉంటే ఎంత పోతే ఎంత అని అనుకోవాలా, ఆయన సుఖంగా ఉండాలి అని చేశారంటే ఎవరు చేశారు? భగవద్భక్తులు చేశారు. వారే కోట కూడా. ఒకానొక సందర్భంలో భట్టరు వారు ఏం చేసి ఉన్నప్పుడు శ్రీరంగానికి ఒక పెద్ద ప్రాకారం నిర్మించాలి అని అనుకున్నారట. అక్కడ రాజుగారు ఈ భట్టరు వారి యొక్క శిష్యుడు, ఆయన అన్నారు కదా, ఆయన పేరు గుర్తు రావడం లేదు, ఆ స్వామి ఆ కోట కూడా ఆ ప్రాకారం నిర్మిస్తూ ఉంటే ఒక ఆచార్యుల యొక్క గృహం అడ్డం వచ్చింది. అడ్డం వస్తే వెంటనే ఆ గృహాన్ని తొలగించేయాలి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించాడు. ఈ ఆచార్య పురుషులు వెళ్ళి భట్టరు స్వామి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు, అయ్యా ఇట్లా మా గృహం అడ్డం వచ్చిందని తొలగించేస్తున్నారు, మీరు ఒక మాట చెప్పండి, ఆ రాజుగారు మీ శిష్యుడే కదా అని అంటే వెంటనే భట్టరు స్వామి వెళ్ళి ఆయనతో అన్నట్ట, ఆ ఆచార్య పురుషులు చాలా విలక్షణమైనటువంటి వారు, వారి గృహాన్ని తీయకండి అని అంటే, లేదండి మేము ప్రాకారం నిర్మించాలి అని అనుకుంటూ ఉన్నాము కాబట్టి తీసివేద్దాం అని అనుకున్నామంటే ఆయన అన్నట్ట, అంటే రంగనాథుణ్ణి కాపాడేది కేవలం ఈ గోడలే అని అనుకుంటూ ఉన్నావా? గోడలు కాదయ్యా కాపాడేది ఇలాంటి ఆచార్య పురుషులే, వీళ్ళు లేకపోతే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్భక్తులైనటువంటి వారు గనక లేకపోతే మంచి విషయం చెప్పేటువంటి వాడే ఉండదు. ఒక పండితుడు ఒక దేవాలయానికి వెళితే ఆయన తోసేస్తే ఆయన ఎప్పుడో మా చేతికి చిక్కవ పరపరాభూత ప్రభా ఉండవై అని అంటాడు. ఓ స్వామి, మేము ఆస్తికులము, నాస్తికుడు వచ్చి ఎప్పుడో దేవుడు లేడు అని చెప్తాడు, అప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పాలంటే మాలాంటి వాళ్లే కావాలి, అప్పుడు ఎప్పుడో మా చేతికి చిక్కవా, మాకు దొరకవా స్వామి, పరపరాభూత ప్రభా ఉండవై, ఇతరుల చేత నువ్వు అవమానింపబడి మా చేతికే వస్తావయ్యా, మాకు గౌరవించడం అనేది ముందు వాళ్ళకి ఆ మనస్సుల్లో ప్రవేశించి చెయ్యి అని పెరుమాళ్ళని ప్రార్థించినట్లుగా భగవద్భక్తులైనటువంటి వాళ్ళు పరమాత్మకి పెద్ద కోట గోడ లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని సందర్శనం చెయ్యాలి అని చెప్పి ఎల్లారూ పొందారో, అందరూ వచ్చారా, పోందెణ్ణికొள் అందరూ వచ్చారమ్మా చూసుకో అని చెప్పి పోందెణ్ణికొள் వల్లానై కొన్నారై మాత్తారై మాత్తழிக்க వల్లానై మాయనై పాడేలోరెంబావా అని కీర్తిస్తూ ఉంటే ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెబుతారు. ఈ గోపబాలికకు మంచి జ్ఞానం ఉన్నటువంటి గోపబాలిక, ఇతరులను ఒక మాట అనకుండా తన మీదే దోషాన్నంతా ఆరోపణ చేసుకోవడం అనేటువంటిది స్వతసిద్ధంగా రావాల్సిందే కానీ అది ఏదో మనం ప్రయత్నం చేస్తే వచ్చేటువంటిది కాదు అని చెబుతూ భరతుడి వృత్తాంతాన్ని చెప్తారు. భరతుడు కేకయ రాజ్యంలో ఉన్నటువంటి సందర్భంలో కైకేయి దశరథ మహారాజుని వరాలు అడగడం, తద్వారా రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళడం, ఆ సందర్భంలో దశరథ మహారాజు మరణించడం, దశరథ మహారాజు మరణించినటువంటి తర్వాత వశిష్ఠ మహర్షి తరువాత కార్యక్రమాలన్నీ జరగాలి, రాజ్యం జాగ్రత్తగా ఉండాలి, కాపాడబడాలి, రాజు అనేటువంటి వాడు లేని పక్షంలో రాజ్యానికి ముప్పు వస్తుంది అని త్వరగా కొంతమందిని పంపించి కేకయ రాజ్యానికి, ఆ కేకయ రాజ్యంలో ఉన్నటువంటి భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి తీసుకుని రండి అని అన్నాడు. వెంటనే భరతుడు శత్రుఘ్నులు బయలుదేరి వచ్చారు, అయోధ్యకి వచ్చారు. కైకేయి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు భరతుడు. అన్ని కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అమ్మా, నేను అయోధ్య నగరాన్ని దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను, ఏదో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నట్టున్నారే, దశరథ మహారాజు వారు ఎక్కడా, ఆయన కనిపించడం లేదు, ఈ భవంతిలోనే ఉంటూ ఉండేవారు కదా, నీకు దశరథ మహారాజుకి మంచి అన్యోన్యత ఉంది కదా, ఇక్కడ లేరా, లేకపోతే కౌసల్యాదేవి గృహానికి వెళ్ళారా ఏమిటి అని అడుగుతూ ఉంటే ఆమె అన్నది కదా, రాజన్ అని సంబోధించింది. అది పట్టించుకోవాలా మొట్టమొదట ఆయన, నాయన దశరథ మహారాజు మరణించాడు అని అంది. ఏమండి, మరణిస్తే భర్త పోతే ఎలా ఏడవాలి భార్య అనేది? నాయన ప్రయాణం బాగా సాగిందా, ఎన్ని రోజులైంది, ఎన్ని రోజులుగా బయలుదేరావు, వాళ్ళు ఏదైనా ఇవన్నీ అడిగింది మొట్టమొదట. ప్రయాణం ఎవరైనా భర్త పోయి ఎడవాలి కానీ భర్త పోతే వస్తే, ఆ పిల్లవాడు వస్తే, భరతుడు వస్తే, నాయన ప్రయాణం బాగా సాగిందా, ఎన్ని రోజులైంది, ఎన్ని రోజు బయలుదేరావు, ఎప్పుడు వచ్చావు నువ్వు, వాళ్ళు ఏదైనా పంపించారా అని అడిగింది. ఇదంతా కూడా అమ్మ వాళ్ళన్నీ పంపించారు, ముందుగా బయలుదేరి వద్దాము, ఏదో అదేంటి శీఘ్రమైన కార్యం ఉంది అని తెలియజేశారు కాబట్టి బయలుదేరి వచ్చానమ్మా అని అన్నాడు. ఈయన వెంటనే నింపాదిగా చెప్పింది, సావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదే, దశరథ మహారాజు మరణించాడు అని. అయ్యయ్యో, దశరథ మహారాజు మరణించాడా, ఆయన్ని నేను చూడలేకపోయానే, కడపటి చూపు కూడా లేకుండా పోయిందే, ఆయనకు అంత్యక్రియలు చేసినటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడో కదా, నిజంగా దశరథ మహారాజు ఇప్పుడు ఉంటే నన్ను ఎంత లాలించేవాడో కదా అని బాధపడుతూ ఉండి ఏమిటమ్మా నాన్నగారు చివర ఏదైనా చెప్పారా మాట అని అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ అంది కదా,
చెప్పాడు నాయన, రామచంద్రమూర్తిని మళ్ళీ చూసేటువంటి అయోధ్య ప్రజలు చాలా అదృష్టవంతులు అని చెప్పాడండి. అదేమిటి రామచంద్రమూర్తిని మళ్ళీ చూసేటువంటి అయోధ్య ప్రజలు అనడం, రామచంద్రమూర్తి ఇక్కడ లేడా అని అంటే, లేడు కదా, నేనే వెళ్ళిపోమని చెప్పాను కదా, నేను వరాలు అడిగాను, ఆ వరాలు అడిగితే ఆయన అడవికి పోయాడన్నాడు. మొట్టమొదటి అర్థం కాల, అడవికి పోయాడంటే ఒకవేళ రామచంద్రమూర్తి ఏదైనా తప్పు చేశాడేమో, ఏదైనా తప్పు చేశాడు, తప్పేం చేయలేదయ్యా, నేను వరం అడిగి పంపించాను రామచంద్రమూర్తిని అంది. ఓసి దుర్మార్గులాలా, నువ్వు ఈ నిజంగా ఈ రాజ్యానికి పట్టిన దరిద్రానివి, ఈ వంశానికి పట్టిన దరిద్రానివి, పాపిష్టిదానివి, ఒకవేళ దేవతలే ఈ వంశాన్ని నాశనం చెయ్యాలి అని చెప్పి నిన్ను పంపించారేమో, నీకు బుద్ధి జ్ఞానం లేదు అని చెప్పి తిట్టాడు. సరే, అంతా అయిపోయింది. ఆ సందర్భంలో ఈ కైకేయదేవికి కూడా, కేకయ్యకి కూడా ఈ బుద్ధి పుట్టించినటువంటి మందర కైకేయి ఇచ్చినటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి, అంటే కైకేయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దిక్కుమాల సలహా అంతా ఇచ్చింది ఆవిడే కదా, ఇదంతా ఇస్తే సంతోషించి మొట్టమొదటి ఇష్టపడలా, కానీ కొంచెం మనస్సుకి ఆవిడకి కొంత అంటుకుంది అనమాట. ఆ మలినం కొంచెం అంటుకుంది కాబట్టి మంచి సలహా ఇచ్చావు మందర అని చెప్పి ఆ మందరకంతా కూడాను కొన్ని ఆభరణాలు ఇచ్చింది. ఈ ఆభరణ ఒకవైపేమో దశరథ మహారాజు చనిపోయి ఉన్నాడు, రామచంద్రమూర్తి ఏమో వనవాసానికి వెళ్ళిపోయాడు, అంతఃపుర స్త్రీలంతా రోదనలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కైకేయి ఇచ్చినటువంటి ఆభరణాలని కూడా పెట్టుకుని అద్దంలో చూసుకుని తన అద్భుతమైనటువంటి రూపాన్ని, ఆ వానర రూపాన్ని చూసుకుని వర్ణిస్తాడు. వానర రూపం అనే వర్ణిస్తాడండి దాంట్లో. ఆ వానర రూపాన్ని పెట్టుకుని అసలే మందర గూని అలా బయలుదేరి వస్తూ ఉంటే శత్రుఘ్నుడు చూసి ఆ ఎక్కడ లేని పట్టలేని కోపం అంతా వచ్చి ఒక్కసారి బరబరా లాక్కొని వచ్చి, ఇదిగో అన్నయ్య, దీనికి అంతటికి కారణం ఈ పనికి మాలిందే, దీన్ని చంపేస్తాను ఇప్పుడే అని అన్నాడు ఆయన. అప్పుడు అంటాడు, నా మందరాయాహ, నాయన ఈ దౌర్భాగ్యం కలగడానికి మందరేమీ కారణం కాదు. నిజంగా కైకేయి నన్ను పెంచడం కంటే రామచంద్రమూర్తిని ఎంతో ప్రేమగా పెంచింది. రామచంద్రమూర్తికి కౌసల్య కంటే కైకేయి మీద అత్యంత ప్రీతి. కానీ అలాంటిది మందర చెప్పినటువంటి ఒక్క మాటకే ఆయన మారిపోయాడు అంటే, నా మందరాయా, ఇది మందర యొక్క విషయం కాదు. పోనీ దుర్బుద్ధి మొదటి నుంచే కైకేయి మనస్సులో ఉందా అని గనక అనుకున్నట్లయితే ఆలోచించినా కైకేయి ఇది కూడా కాదు. ఎందువల్ల అంటే తప్పు ఒకవేళ దశరథ మహారాజు దగ్గర ఉన్నదేమో. దశరథ మహారాజు తాను రాజ్యంలో ప్రకటించిన తరువాత కైకేయికి వచ్చి చెప్పాడు. ఇది దశరథ మహాదేవుడు లోపమే. వాస్తవానికి రామచంద్రమూర్తికి పట్టం కట్టాలి అంటే కైకేయికి, కౌసల్యకి, సుమిత్రకి ఒక మాట చెప్పి, అమ్మా రామచంద్రమూర్తికి నేను పట్టం కట్టాలి అని అనుకుంటున్నానని చెప్పవచ్చు కదా అని చెప్పలా. రాజ్యంలో ప్రకటించేశాడు. ప్రకటించేసి వచ్చి కైకేయి దగ్గరికి వచ్చి నేను రాముడికి రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను అని అన్నాడు. కాబట్టి ఒకవేళ దశరథ మహారాజు చెప్పకపోవడం వల్ల దశరథ మహారాజు మనస్సులో ఏదో దురుద్దేశం ఉన్నది అని ఒకవేళ కైకేయికి అనిపించి కైకేయి ఇలా కోరి ఉంటుందేమో అని అనుకొని, కైకేయిది దోషం కాదు, దశరథ మహారాజు అయి ఉండవచ్చు అని అనుకొని, కాదు దశరథ మహారాజుది కూడా కాదు. ఒకవేళ దశరథ మహారాజు అలా అనుకుని ఉన్నట్లే, దశరథ మహారాజు రామచంద్రమూర్తికి చెప్పలేదు కదా, నువ్వు వనానికి వెళ్ళవయ్యా అని నోటి ద్వారా చెప్పలేక ఏడ్చాడు కదా, కైకేయి కదా చెప్పింది పూర్తిగా. మరి రామచంద్రమూర్తి అలా వెళ్ళిపోకుండా ఉండాల్సింది అనుకుని, లేదు రాముడు మర్యాదా పురుషుడు, అమ్మ చెబితే నాన్న చెప్పకుండా ఉంటాడా అని బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి రామచంద్రమూర్తికి కూడా దోషం కాదయ్యా, ఇదంతా నా ప్రారబ్ధం, నేను చేసుకున్నటువంటి పాపం, వనప్రవేశే రఘునందనస్య, ఇదంతా నా పాపమేనయ్యా అని చెప్పి తన మీదే ఆ పాపాన్ని వేసుకుంటాడు భరతుడు. తాను చేయనటువంటి తప్పుకి ఎన్నో 14 ఏళ్ళు తాను ఆ శిక్షను అనుభవించినటువంటి మహానుభావుడు. కాబట్టి అలాంటి భరతుడికి ఉండేటువంటి లక్షణం ఈ గోపికకి ఉన్నది అని ఈ గోపికని వాళ్ళంతా కూడా లేపి కీర్తించి వాళ్ళ గోష్ఠిలో కలుపుకొని ముందు సాగుతూ ఉన్నారు. ఇవాల్టితో ఈ గోపికలందరినీ కూడా మేల్కొలపడం అనేటువంటి పని పూర్తయింది. వ్రతంలో సగం పూర్తయింది. ఇక రేపటి నుంచి మనం ఆ కృష్ణ భవంతి దగ్గర ఈ గోపికలు ప్రార్థించేటువంటి ప్రార్థనా విషయాలు మనం తెలుసుకుంటాం. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది శ్రీ ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావైలోని ఇవాల్టి ఈ పాశురం ఎల్లే ఇళంగిలియే అనేటువంటి ఈ పాశురానికి సరళ వాక్సుధారసమును చాలా చిలుకు లేత చిలుక అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానముల అన్నమాచార్య కళాశాల
బృందంలో బృందానికి సంబంధించినటువంటి శ్రీమతి నల్లాన్ చక్రవర్తుల శ్రీదేవి గారు ఆలాపన చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మంటపం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం వీక్షించవచ్చు. ఇక ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనం అంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.